ఇక బులెటిన్లో అప్డేట్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉత్తర్వులను ఇకపై ఆన్లైన్లో పెట్టకూడదని నిర్ణయించింది. ఈ మేరకు పరిపాలన శాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వ వెబ్సైట్లో జీవోలను ఉంచే ప్రక్రియ 2008 నుంచి ప్రారంభమైంది. ఆ తరువాత ప్రభుత్వాలు మారినా ఈ ప్రక్రియ మాత్రం కొనసాగుతూనే వచ్చింది. తాజాగా ఈ విధానానికి స్వస్తి పలుకుతూ వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం బిజినెస్ రూల్స్ ప్రకారం జీవోలను పబ్లిక్ డొమైన్లో పెట్టకూడదని నిర్ణయించింది. జీవోలను వెబ్సైట్లో ఉంచొద్దని అన్ని శాఖల కార్యదర్శులకు మెమో పంపింది. ఆఫ్ఘనిస్తాన్లోని ప్రస్తుత పరిస్థితులపై భారత ప్రభుత్వం అవలంబించబోయే వైఖరిని వెల్లడించాలని ఎంఐఎం చీఫ్ అసాదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. ఆఫ్ఘనిస్తాన్లో భారత ప్రభుత్వం $3 మిలియన్ల ఖర్చు చేసి పార్లమెంటు జలాశయం నిర్మించిందని గుర్తు చేసిన ఓవైసీ ఇప్పుడు ఆ అభివృద్ధంతా వృధా అయిందన్నారు. ఆఫ్ఘన్ విషయంలో భారత ప్రభుత్వం గతంలోనే స్పందించాల్సిందన్నారు. ఆల్-ఖైదా, ఐసిస్ హెడ్ క్వార్టర్లను ఆఫ్ఘనిస్తాన్కు మార్చారని, ఈ విషయంలో మోడీ ఎందుకు స్పందించలేదని నిలదీశారు. తాలిబాన్లు, జైష్ మహమ్మద్, ఆల్-ఖైదా గురించి భారత్ ప్రభుత్వానికి తెలిసినప్పటికీ ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వంకు భారత్ ప్రభుత్వం ఎందుకు అంత ప్రాధాన్యం ఇచ్చిందో మోడీ తెలపాలన్నారు. అమర్ రాజా బ్యాటరీస్ పరిశ్రమలో ఇటీవల పీసీబీ అధికారులు మద్రాస్ ఐఐటీ నిపుణులు చేపట్టిన తనిఖీ నివేదికను కోర్టు ముందు ఉంచాలని ఏపీ కాలుష్య నియంత్రణ మండలిని ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ జోయ్ మాలియా బాగ్జీ, జస్టిస్ కె సురేష్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం నిన్న ఆదేశించింది. అలాగే పరిశ్రమలో పనిచేస్తున్న ఉద్యోగుల రక్తంలో లెడ్ శాతాన్ని పరీక్షించేందుకు పీసీబీకి సహకరించాలని పరిశ్రమ యాజమాన్యం కోరింది. పరిశ్రమను మూసివేసినట్లు పీసీబీలో గతంలో ఇచ్చిన ఉత్తర్వులు అమలును నిలిపివేస్తూ గతంలో ఇచ్చిన ఆదేశాలను మరో 6 రోజుల పాటు పొడిగించింది. కాలుష్య నియంత్రణ అవసరమేనని అభిప్రాయపడిన కోర్టు ఉద్యోగాలు కూడా అంతే ముఖ్యమన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచించింది. అమర్ రాజా బ్యాటరీస్ పెద్ద పరిశ్రమ అని, అందులో చాలా మంది ఉద్యోగులు పనిచేస్తుండటంతో స్వీయ నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది. అలాగే ఈ కేసు కోర్టు పెండింగ్లో ఉండడంతో ఈ వ్యవహారాలకు సంబంధించి మీడియాతో మాట్లాడకుండా పీసీబీ సభ్య కార్యదర్శి ఇతర అధికారులకు సూచించాలని సీనియర్ న్యాయవాది సివి మోహన్ రెడ్డిని ధర్మాసనం ఆదేశించింది. కేవలం AK-47 తుపాకులు, రాకెట్ లాంచర్లతోనే ఆఫ్ఘనిస్తాన్ను గడగడలాడించిన చరిత్ర తాలిబాన్లది. ఇప్పుడు కూడా కేవలం ఆ ఆయుధాలతోనే ఆఫ్ఘన్ను వారు చేజిక్కించుకున్నారు. తాలిబాన్లతో పోరాడలేక ఆఫ్ఘనిస్తాన్ సైనికులు చేతులెత్తేశారు. ఆయుధాలను వదిలేసి పలాయనం చిత్తగించారు. ఈ క్రమంలో అమెరికాకు చెందిన అత్యాధునిక ఆయుధాలు, యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు తాలిబాన్ల సొంతమయ్యాయి. గత 20 ఏళ్లలో దాదాపు $89 బిలియన్ల విలువైన ఆయుధాలు, విమానాలు, హెలికాప్టర్లు, యుద్ధ ట్యాంకులను, 11 వైమానిక స్థావరాలను ఆఫ్ఘనిస్తాన్కు అమెరికా సమకూర్చింది. ఇవన్నీ ఇప్పుడు తాలిబాన్ల వశమయ్యాయి. వీటిని ఉపయోగించడంలో ఆఫ్ఘన్ సైనికులకు అమెరికా పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చినప్పటికీ తాలిబాన్లతో పోరాడలేక వారు పారిపోయారు. దాంతో గత 2 దశాబ్దాలుగా అమెరికా చేసిందంతా బూడిదలో పోసిన పన్నీరైందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లో నిన్నటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే తొలి రోజు 50% మంది విద్యార్థులు మాత్రమే స్కూలుకు వెళ్లారు. కరోనా భయం వెంటాడుతుండటంతో తమ పిల్లలను స్కూలుకు పంపడానికి తల్లిదండ్రులు వెనుకంజ వేస్తున్నారు. దీంతో తొలి రోజు హాజరు తగ్గింది. ఆయా స్కూళ్ల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు మాస్కులు ధరించి హాజరయ్యారు. పాఠశాల తరగతి గదులలో భౌతిక దూరం పాటిస్తుండడం వల్ల విద్యార్థులకు సరిపడా రూములు లేక కొన్ని చోట్ల షిఫ్టుల వారీగా క్లాసులు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఆఫ్ఘనిస్తాన్లో తీవ్ర భయాందోళనకర వాతావరణం నెలకొంది. తాలిబాన్లు కాబూల్లోని అధ్యక్ష భవనంపై జెండా ఎగురవేసిన నేపథ్యంలో ప్రజలు దేశం విడిచి వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తుండడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. తాలిబాన్లు కాబూల్ సరిహద్దుల్లోకి రాగానే ప్రజలు దేశాన్ని వీడేందుకు కాబూల్ ఎయిర్పోర్ట్కు పోటెత్తారు. దాంతో తమ విమానాలకు భద్రత కల్పించే క్రమంలో అమెరికా సైనికులు జరిపిన కాల్పుల్లో 5గురు మరణించారు. తాజాగా కాబూల్ ఎయిర్పోర్ట్లో మరోసారి కాల్పులు చోటు చేసుకున్నాయి. అమెరికా సైనికులు 2 సాయుధాలను కాల్చి చంపారు. కాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆఫ్ఘన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. వారికి ఆయన ఏ విధమైన భరోసా ఇస్తారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆఫ్ఘన్ తాజా సంక్షోభానికి బైడెన్ విధానాలే కారణమని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో బైడెన్ ప్రసంగంపై యావత్ ప్రపంచం వేచి చూస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా దళాలు వెనక్కి వెళ్లిపోవడంతో తాలిబాన్లు రెచ్చిపోతున్న తీరుపై ఇతర దేశాల్లో ఉన్న ఆఫ్ఘన్ పౌరులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆఫ్ఘన్లో తమ కుటుంబ సభ్యులు వారు ఏం చేస్తున్నారో కూడా తెలియడం లేదని చెప్పారు. తమ కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి కూడా అవకాశం లేకుండా పోయిందని చెప్తున్నారు. 4 ఏళ్లుగా భారత్లోని పంజాబ్ చండీగఢ్లో ఉంటున్న ఆఫ్ఘన్ యువతి పర్యానా హుస్సేన్ తాజాగా మీడియాతో మాట్లాడింది. ఆఫ్ఘనిస్తాన్లోని బామియాన్ పట్టణంలో ఆమె కుటుంబం నివసిస్తోంది. ఆ పట్టణాన్ని కూడా ఇటీవలే తాలిబాన్లు స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి తమ కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా కలవడం లేదని ఆమె చెప్పింది. ఉగ్రవాదుల ఇళ్లలో ప్రవేశించి మహిళలను ఎత్తుకెళ్లారని తెలిపింది. ఇప్పుడు ఏం చేస్తారో తెలియడం లేదని చెప్పింది. ఇక తనలాంటి అమ్మాయిలు ఇళ్ల నుంచి బయటకు రాలేరని వివరించింది. ఆఫ్ఘన్లో తాలిబాన్లు షరియా చట్టాలు అమలు చేయాలని ప్రయత్నిస్తున్నారని తెలిపింది. ఆఫ్ఘన్ విషయంలో భారత్తో పాటు అమెరికా ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని కోరుతున్నానని చెప్పింది. నడక మనిషి శరీరానికి మంచి వ్యాయామం. నడక వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. ఇప్పటికే పరిశోధనల్లో ఈ విషయం నిరూపితమైంది. గుండె ఆరోగ్యంపై నడక వల్ల కలిగే ప్రయోజనాలపై తాజాగా పరిశోధకులు చేసిన అధ్యయన ఫలితాలను మెడికల్ జనరల్ న్యూరాలజీ ప్రచురించింది. గుండెపోటుకు గురైన వాళ్ళు వారం మొత్తంలో 3-4 గంటల మధ్య నడవగలిగితే 54% వరకు మరణాల రిస్క్ తగ్గుతుందని చెప్పారు. ఇవే ప్రయోజనాలు వారంలో 3-4 గంటల పాటు సైకిల్ తొక్కడం లేదా వ్యాయామాలు చేయడం వల్ల కూడా చేకూరుతాయని తెలిపారు. గుండెపోటుకు గురైన వారు రోజుకు 30 నిమిషాల నడకలేక సైక్లింగ్ చేయడం అలవాటుగా మార్చుకోవాలని పరిశోధకులు సూచించారు. వ్యాయామంతో యువకులకు అధిక లాభం చేకూరుతుందని వివరించారు. అంతేగాక 75 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారు వ్యాయామం చేయడం వల్ల వారిలో మరణించే అవకాశాలు 80% తగ్గుతాయని పేర్కొన్నారు.
వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణ రాజకీయాల్లో దూకుడు పెంచుతున్నారు. నిరుద్యోగులకు అండగా నిలబడి కేసీఆర్ సర్కార్పై పోరాటం చేస్తున్నారు. ఖాళీగా ఉన్న లక్షలాది ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తన కార్యాచరణలో భాగంగా జిల్లాలో నిరుద్యోగ దీక్షలను చేపడుతున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో ఆత్మహత్యలకు పాల్పడిన నిరుద్యోగుల కుటుంబాలను ఆమె పరామర్శించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు మహబూబాబాద్ జిల్లాలో ఆమె పర్యటించారు. జిల్లాలోని సోమ్ల తాండాలో ఆత్మహత్య చేసుకున్న సునీల్ నాయక్ కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. అనంతరం అదే జిల్లాలోని గూడెంగి గ్రామంలో ఆమె ఉద్యోగ దీక్ష చేపట్టారు. ఆ తర్వాత రాత్రి వరంగల్లో బస చేయనున్నారు. రేపు పోడు భూములపై పోరాటాన్ని ఆమె ప్రారంభించనున్నారు. ములుగు జిల్లా లింగాల గ్రామంలో పోడు యాత్రను నిర్వహించనున్నారు. ఆ తర్వాత రేపు సాయంత్రానికల్లా హైదరాబాద్కు చేరుకుంటారు. పెదకాకాని పోలీస్ స్టేషన్ నుంచి విడుదలైన అనంతరం నారా లోకేష్ మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఏం తప్పు చేశానని అరెస్టు చేశారని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఉదయం 11 గంటలకు అరెస్టు చేసి రాత్రి 8 గంటల వరకు అనేక స్టేషన్లకు తిప్పారని మండిపడ్డారు. విద్యార్థిని రమ్య కుటుంబానికి అండగా నిలబడడం మేం చేసిన తప్ప అని ప్రశ్నించారు. తమను అరెస్టు చేసిన పోలీసులు వైసీపీ నేతలను ఎందుకు అరెస్టు చేయలేదని డీజీపీని అడుగుతున్నానంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఏం తప్పు చేయలేదు కాబట్టి 151 సిఆర్పిసి నోటీసులు ఇచ్చి విడుదల చేశారని లోకేష్ వెల్లడించారు. రమ్య హత్య జరిగితే గన్గన్న ముందు వస్తాడన్న జగన్ ఎక్కడికెళ్లారని లోకేష్ ప్రశ్నించారు. ఘటన జరిగిన 12 గంటల తర్వాత జగన్మోహన్ రెడ్డి స్పందించడం బాధాకరమని పేర్కొన్నారు. దిశ చట్టం తెచ్చామని మీరు చెబుతున్నారు. 20 రోజుల్లో గనక రమ్య కుటుంబానికి న్యాయం చేయకపోతే 21 రోజున టీడీపీ ఉద్యమిస్తుందని ఆయన హెచ్చరించారు. టీచర్ పోస్టులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో టీచర్ల హేతుబద్ధీకరణకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే రాష్ట్రంలో ఎస్జిటి పోస్టులు ఎక్కువగా ఖాళీలు ఉండడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ప్రతి పాఠశాలలో కనీసం ఒక రెగ్యులర్ టీచర్ ఉండేలా నిబంధనలను రూపొందించింది. ఈ నిర్ణయంతో 1 నుండి 19 మంది విద్యార్థులున్న పాఠశాలల్లో ఎస్జిటి పోస్ట్ ఉండనుంది. దీనికి జిల్లా కలెక్టర్ చైర్మన్ గా కమిటీలు ఏర్పాటు చేస్తారు. అభ్యంతరాలు ఉన్నట్లయితే పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది. హేతుబద్ధీకరణ అనంతరం ఖాళీలను బట్టి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ కూడా విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే త్వరలో టీచర్ పోస్టుల భర్తీ ఉండబోతుందన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నిరుద్యోగులు మాత్రం ఇది కేవలం హుజూరాబాద్ ఎలక్షన్ డ్రామా అని భావిస్తున్నారు. సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి స్వయంగా ట్రాక్టర్పై గ్రామాలకు వెళ్లి ప్రజా సమస్యలపై ఆరా తీశారు. జిల్లాలోని కోటగిరి మండలంలో ఉదయం ఈ సందర్భంగా గ్రామాల్లోని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధికారులను వెంటబెట్టుకుని స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ టాక్లీ, సోంపూరు గ్రామాలను కలియదిరిగారు. ఈ సందర్భంగా జనం ఆయన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలకు అక్కడికక్కడే పరిష్కార మార్గం చూపించారు. ప్రభుత్వ అధికారులతో నేరుగా ప్రజల చెంతకు స్పీకర్ రావడంపై గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. అలాగే పలువురు వ్యవసాయ పనులు చేసుకుంటున్న రైతుల వద్దకు వెళ్లి వారితో ముచ్చటించారు. హైదరాబాద్ నగరానికి చెందిన రవికుమార్ తోలేటి ఒరిగామి పికాక్ అంటే కాగితం మడవడం ద్వారా నెమలి బొబ్బ తయారీ
ఒరిగామి పికాక్ అతిపెద్ద ప్రదర్శనతో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సొంతం చేసుకున్నారు. 2020 నవంబర్ 15న తిరుమలగిరి కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని కళామందిర్ ఆడిటోరియంలో రవికుమార్ తన అసాధారణ ప్రతిభతో 1776 ఒరిగామి పికాక్ మోడళ్లు చేసి ఆకట్టుకున్నారు. గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ కోసం రవికుమార్ 2020 అక్టోబర్ 29 నుంచి అదే ఏడాది నవంబర్ 14 వరకు రోజున సగటున 4 గంటల పాటు దానిపై పనిచేసి 1800 పికాక్ పేపర్లను ఫోల్డర్లను తయారు చేసి పంపించారు. ఒరిగామి పికాక్ అతిపెద్ద ప్రదర్శనగా గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించింది. జూలై 24న ఆయనకు అధికార గుర్తింపు సర్టిఫికెట్ అందించారు. ఆఫ్ఘనిస్తాన్ను మరోసారి తమ చేతుల్లోకి తీసుకున్న 2 రోజుల తర్వాత తాలిబాన్లు ఓ కీలక ప్రకటన విడుదల చేశారు. దేశంలోని అందరూ ప్రభుత్వ ఉద్యోగులకు క్షమాభిక్ష పెట్టేశామని, అందరూ వచ్చి ఎప్పటిలాగే ధైర్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. పూర్తి భరోసాతో మీ సాధారణ జీవితాన్ని గడపండి అంటూ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తాలిబాన్లు స్పష్టం చేశారు. ఆదివారమే రాజధాని కాబూల్ సహా దేశం మొత్తాన్ని తాలిబాన్లు తమ ఆధీనంలోకి తీసుకున్న విషయం తెలిసిందే. వాళ్ళ రాక్షస రాజ్యాన్ని తలుచుకుంటూ ఇప్పటికే ఎన్నో వేల మంది పౌరులు దేశాన్ని వదిలి వెళ్లడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో తాలిబాన్లు గత ప్రభుత్వంలో పనిచేసిన ఉద్యోగులకు క్షమాభిక్ష పెట్టినట్టు ప్రకటించడం గమనార్హం. భారత షట్లర్ పివి సింధు చార్మినార్లోని భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించి భాగ్యలక్ష్మి దేవతకు ప్రార్థనలు చేసింది. ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి దేవత కోసం ప్రత్యేక ఆచారాలను నిర్వహించింది. మరియు ప్రజలు స్టార్ ప్లేయర్ని చూడటానికి జనం బార్లు తీరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పివి సింధు తన అసాధారణ ఆటతో ప్రపంచవ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షించింది. చైనా క్రీడాకారిని ఓడించి ఆమె కాంస్య పథకం విభాగంలో విజయం సాధించే విషయం తెలిసిందే. फोटो फोन लेके పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, పోడు సాగుదారులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్తో న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన ప్రజాప్రతినిధుల కార్యాలయం ముట్టడి పిలుపులో భాగంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ అఖిల భారత రైతు కూలీ సంఘం ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా మంత్రి అజయ్ కుమార్ క్యాంపు కార్యాలయం ముట్టడించడం కోసం కార్యకర్తలు ప్రయత్నించారు. న్యూ డెమోక్రసీ పార్టీ ఆఫీస్ నుంచి ర్యాలీగా గట్టయ్య సెంటర్, ఉపేంద్రనగర్ మీదుగా మంత్రి క్యాంపు కార్యాలయాన్ని సమీపానికి చేరుకున్నారు. అక్కడి నుండి మంత్రి క్యాంపు కార్యాలయంలోకి చొచ్చుకుపోయే సందర్భంలో పోలీసులు అడ్డొచ్చి నాయకులందరినీ అరెస్టు చేయడం జరిగింది. కొద్దిసేపు పోలీసులు కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. అనంతరం 15 మందిని అరెస్టు చేసి 2 టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ జాతీయ నాయకులు రాయల చంద్రశేఖర్, న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి గోకినేనిపల్లి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ చట్ట ప్రకారం సాగుదారులు అందరికీ పట్టాలు ఇవ్వాల్సి ఉన్నా కూడా ప్రభుత్వం స్పందించడం లేదని అన్నారు. 3 ఏళ్లైనా ఇంతవరకు ఒక్కరికి కూడా పట్టాలు ఇప్పించలేదని, తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేల మంత్రుల క్యాంప్ ఆఫీసులు ముట్టడి చేయాలని కార్యక్రమం తీసుకున్నాం. ఎందుకంటే
చట్టబద్ధంగా అడవి ప్రాంతంలో పోడు భూములు సేద్యం చేసుకుంటున్నటువంటి వాళ్ళకి 2006 ROFR చట్టం ప్రకారం పట్టాకులు కల్పించాలని చెప్పి మేము గత కొన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం. రాజ్యాంగంలో చట్టంలో ఉన్నటువంటి హక్కుల ప్రకారమే మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికి వచ్చినటువంటి గవర్నమెంట్లు అన్నీ కూడా మేము పట్టాలు ఇస్తామని చెప్పి వాగ్దానాలు చేసినటువంటి వాళ్ళే. ఆ విధంగా వాగ్దానాలు చేసినటువంటి భూములకు పట్టాలు ఇవ్వమని అడుగుతుంటే మా మీద తీవ్రమైన గిరిజనుల మీద, ఆదివాసీల మీద తీవ్రమైన నిర్బంధం ప్రయోగిస్తున్నటువంటి పరిస్థితి. మన ఖమ్మం జిల్లాలోనే ఎల్లన్నగర్ ప్రాంత వాసులు తమ భూముల హక్కుల కోసం పోరాడితే వాళ్ళు బాలింతలు అనేది కూడా చూడకుండా మహిళలందరినీ తీసుకుపోయి జైల్లో పెట్టి ఎటువంటి చిత్రహింసలకు గురి చేసినారో మీరందరూ చూసినారు. అందుకనే ఇవాళ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా గిరిజన ప్రాంతాలన్నింటిలో కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్నికల సందర్భంగా ఏ పార్టీ తరఫున ఉన్నా కూడా ఈ ఆదివాసీలకు వాగ్దానం చేసినారు. ఆ వాగ్దానం ప్రకారం పట్టాలు ఇప్పించాలా ప్రభుత్వం మీద కొట్లాడని చెప్పి మేము మంత్రుల ఇళ్ళు, ఇలా ఎమ్మెల్యే ఇళ్ళు కూడా ముట్టడి కార్యక్రమం చేపట్టాం. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మంత్రి గారు ఆయన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిందని చెప్పుకుంటాడు. ఈ అభివృద్ధితో పాటు ఆ పేద ప్రజలకి, ఆదివాసీలకు కూడా వాళ్ళు ఎంత భూవ తినడానికి కావాల్సినటువంటి భూమి ఏదైతుందో ఆ భూమి మీద సర్వ హక్కులు కల్పించేటువంటి పద్ధతుల్లో పట్టా హక్కులు కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేనట్లయితే ఆ మంత్రి గారు రాజీనామా అయినా చేయాలా, లేదా ముఖ్యమంత్రి గారి దగ్గర తన పలుకుబడిని ఉపయోగించి ఈ పేద గిరిజనులకు పట్టాలు ఇప్పించాలా. పట్టాలు ఇస్తే వాళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి సాధ్యమవుతుంది. మొదటి ఎన్నికలలో కేసీఆర్ ప్రభుత్వం పోడు భూమిలో పట్టాలు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చింది. అది నెరవేర్చినటువంటి ఫలితంగా రెండో విడతలో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 10 నియోజకవర్గాలలో ఒక నియోజకవర్గం తప్ప మిగతా నియోజకవర్గాల్లో ఈ పోడు సాగుదారులు ఉన్నారు. అందుకని కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించారు. కానీ ఈ గెలిచినటువంటి ఎమ్మెల్యేలుగా కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత పోడు భూముల పట్టాలు ఇప్పించడం కోసమే చేరామని చెప్పి ఇప్పటిగా కూడా ఒక్కరికి కూడా పట్టా ఇవ్వలేదు. ఖమ్మం జిల్లాలో మొత్తం 1,12,000 మంది దరఖాస్తులు పెట్టుకుంటే అందులో 45% ఇచ్చారు తప్ప మిగతా వాళ్ళకి ఇవ్వలేదు. 7 లక్షల ఎకరాల పోడు భూమికి ఇవ్వాల్సినటువంటిది 40% ఇచ్చారు. ఇప్పటికైనా మంత్రులారా, ఎమ్మెల్యేలారా మీరందరుగా కూడా పోడు భూములకి పట్టాలు ఇప్పిస్తారా? ఇవ్వలేనటువంటి దశలో రాజీనామా చేయాలని చెప్పి ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం. తిరుమల శ్రీవారిని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆలయం వద్దకు చేరుకున్న స్పీకర్కు టీడీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి సుబ్బారెడ్డి, ఇతర అధికారులు కలిసి స్వాగతం పలికారు. శ్రీవారి మూలమూర్తిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం అందించారు. టీడీడీ చైర్మన్ స్పీకర్కు శేషవస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వారి వెంట రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఉన్నారు. సార్ भाग्य मिला। देश ही नहीं पूरे विश्व के अंदर तिरुपति बालाजी भगवान के प्रति बड़ी आस्था विश्वास है। भगवान से हम यही प्रार्थना करते हैं हमेशा कि विश्व का कल्याण हो, देश का कल्याण हो, राज्य का कल्याण हो, सब लोग समृद्ध हो, खुशहाल हो, स्वस्थ हो। आज तिरुपति बालाजी के दर्शन करने पर मैंने कहा बालाजी की कृपा हम सब देशवासियों में बनी रहे और सबका कल्याण हो जाए, सब समृद्धशील हो जाए, भारत दुनिया के अंदर सबसे विकसित अग्रणी देश बने और सब लोग स्वस्थ रहें, ऐसी बालाजी से कृपा की है। यहाँ पर मंदिर ट्रस्ट के अध्यक्ष और सभी सांसदों ने भी लोकतांत्रिक व्यवस्था सुदृढ़ हो, मजबूत हो, लोकतंत्र के प्रति हमारा अटूट विश्वास भरोसा है और इसीलिए संपूर्ण विश्व के अंदर
लोकतांत्रिक शासन व्यवस्था बेहतर मानी है। పాపులర్ పజిల్ గేమ్ సుడోకోను సృష్టించిన మాకీ కాజీ కన్నుమూశారు. ఆయన వయసు 69 ఏళ్లు. బైల్ డక్ట్ క్యాన్సర్తో ఆయన మరణించారు. మాకీ కాజీని గాడ్ ఫాదర్ ఆఫ్ సుడోకోగా పిలుస్తారు. చిన్న పిల్లల కోసం నెంబర్స్తో పజిల్ని తయారు చేశారు ఆయన. సుడోకో ఆటలో 1 నుంచి 9 మధ్య నెంబర్లను అడ్డం నిలువుగా రిపీట్ కాకుండా ప్లేస్ చేస్తారు. 2004 సంవత్సరంలో సుడోకో గేమ్ సూపర్ హిట్ అయింది. నికోలీని కంపెనీకి కాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్గా ఉన్నారు. టోక్యో మెట్రో ప్రాంతానికి చెందిన మిటాకా సిటీలో ఆయన తుది ప్రాణాలు విడిచారు. తన పజిల్స్ గురించి ప్రచారం చేసేందుకు కాజీ సుమారు 30 దేశాల్లో పర్యటించారు. 100 దేశాల్లో 20 కోట్ల మంది సుడోకో ఛాంపియన్షిప్ లో పాల్గొన్నారు. కాజీకి భార్య, 2 కుమార్తెలున్నారు. కుటుంబ సభ్యుల మధ్య అంత్యక్రియలు పూర్తి చేశారు. నికోలీ కంపెనీ సిబ్బంది కోసం నివాళి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మెదక్ జిల్లా టెక్మాల్ మండల కేంద్రంలో ఈ రోజు తహసీల్దార్ ఎంపీడీఓ కార్యాలయం ముందు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర కార్యదర్శి ఎం అడవయ్య ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో వికలాంగులకు 5% కేటాయించాలని, డబుల్ బెడ్రూమ్లు, అత్యోదయ రేషన్ కార్డులు వికలాంగులకు మంజూరు చేయాలని ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం అడవయ్య మాట్లాడుతూ ప్రతి నెల 5వ తారీఖులోపు పింఛన్లు చెల్లించాలని, వికలాంగుల చట్టాలు, సంక్షేమ పథకాలపై వికలాంగులకు అవగాహన కల్పించాలని, సంక్షేమ పథకాల్లో 25% అదనంగా చెల్లించాలని, కేంద్రంలో వికలాంగుల భవనాలకి 1000 గజాల స్థలం కేటాయించాలని, ఉపాధి హామీ పథకాల్లో వికలాంగులకు అందరికీ జాబ్ కార్డులు మంజూరు చేసి 150 రోజుల పని దినాలు కల్పించాలని, పెండింగ్ లో ఉన్న ఉపాధి హామీ వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. వికలాంగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, ప్రభుత్వ పథకాలు వికలాంగులకు అదేవిధంగా చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ గ్రేసీ బాయ్ హామీ ఇచ్చారు. మనకు ఉన్నది చిన్న గోపాల్ రెడ్డి కదా. టేక్మాల్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఎంపీడీఓ అట్లాగే తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం డిమాండ్లతో కూడినటువంటి వినతి పత్రాన్ని అధికారులకు ఇచ్చాం. అధికారులు సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ పథకాలని అమలు చేస్తుంది. సంక్షేమ పథకాలు అన్నింటిలలో వికలాంగులకు 5% ఇవ్వాలని చెప్పేసి జీవో నెంబర్ 1 ఉంది. కానీ దాన్ని వల్ల సక్రమంగా అమలు చేయకపోవడం మూలంగా ఈ మండలంలో ఉన్నటువంటి నిరుపేద వికలాంగులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో వికలాంగులకు 5% కేటాయిస్తామని చెప్పేసి 2017లో రాష్ట్ర ప్రభుత్వం సర్కులర్ ఇచ్చింది. కానీ ఇప్పటిదాకా ఆ సర్కులర్ని అమలు చేసినటువంటి పరిస్థితుల్లో అధికారులు లేరు. అట్లాగే ప్రభుత్వం అనేక రకాల స్కీమ్స్ని వల్ల అమలు చేస్తుంది. ఆ అన్ని రకాల స్కీమ్లలో గిట అదనంగా 25% అదనంగా వికలాంగులకు ఇవ్వాలని చెప్పేసి ఉంది. ఉదాహరణకు ప్రభుత్వం దళిత బంధు స్కీమ్ని వల్ల ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందులో దళితులకు 10 లక్షల రూపాయలు మాత్రం ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. కానీ అందులోనే ఇప్పుడు వికలాంగులకు 25% అదనంగా ఇవ్వాల్సి వస్తే 12,50,000 రూపాయలు ఇవాళ దళిత బంధులో వికలాంగులందరికీ ఇవ్వాలని చెప్పి వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఉపాధి హామీ పథకంలో 150 రోజులు అట్లాగే 42 రకాల పనుల్ని వాళ్ళ వికలాంగుల కోసం ప్రత్యేకంగా ఐడెంటిఫై చేశారు. కానీ ఈ మండలంలో ఉన్నటువంటి అధికారులు వికలాంగులు సకలాంగులతో సమానంగా ఆ పనులను చేయాలని చెప్పి చెప్తున్నారు. అధికారుల యొక్క నిర్లక్ష్యం మూలంగా ఇవాళ వికలాంగులు ఉపాధి హామీ పనికి పోయే పరిస్థితుల్లో ఈ మండలంలో లేరు. వెంటనే అధికారులు వాళ్ళ వైఖరిని మార్చుకొని వికలాంగులతో ప్రత్యేకంగా గ్రూపులను ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ మండలంలో ఎంపీడీఓ ఎంఆర్ఓతో పాటు అనేక రకాల ప్రభుత్వ ఆఫీసులు ఉన్నాయి, బ్యాంకులు ఉన్నాయి. ఎక్కడ గిట ర్యాంపుల్ని వాళ్ళ ప్రభుత్వం నిర్మించలేదు. ఉదాహరణకు ఎంపీడీఓ ఆఫీస్కి ఉన్నటువంటి ర్యాంప్ ఇవాళ సైంటిఫిక్గా లేదు కాబట్టి ఆ ర్యాంపుని వెంటనే తొలగించాలని చెప్పేసి అధికారులకు డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ ర్యాంపుల్ని తొలగించకపోతే 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. చట్టాలు సంక్షేమ పథకాల పట్ల కనీస అవగాహన గిటి వల్ల లేదు. ఆ వికలాంగులతో పాటు అధికారుల గిట వీటి పట్ల అవగాహన కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు మెట్టుగూడ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ జీహెచ్ఎంసీ కార్పొరేటర్ రాసూరి సునీత ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా అమ్మవారి పలహార బండి ఊరేగింపు కార్యక్రమం భారీ ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సికింద్రాబాద్ ఎమ్మెల్యే ఉపసభాపతి తీగుల పద్మరావు గౌడ్, తన్నీడు రామేశ్వర్ విచ్చేశారు. వారు మీడియాతో మాట్లాడుతూ పలహార బండి ఊరేగింపు క్రమం తప్పకుండా 12 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నామన్నారు. కార్పొరేటర్ రాసూరి సునీత వారి సభ్యులకు, స్థానిక ప్రజలకు బోనాల పండుగ జాతర శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా రాసూరి సునీత మాట్లాడుతూ, నా దేవుడు
దేవుడు పద్మారావు గౌడ్ అన్న అని, వారి సహకారంతోనే డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరంగా జరుగుతున్నాయని, మెట్టుగూడ డివిజన్ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారని కార్పొరేటర్ రాసూరు సునీత వారి సభ్యులకు, స్థానిక ప్రజలకు బోనాల పండుగ జాతర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి విచ్చేసి ఊరేగింపు కార్యక్రమాన్ని ప్రారంభించిన పద్మారావు గౌడ్ అన్నగారి తనయుడికి ధన్యవాదాలు తెలుపుతూ రామేశ్వర్ గౌడ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే 16 బండ్ల ఊరేగింపు కార్యక్రమాన్ని తిలకించడానికి భారీ ఎత్తున భక్తి శ్రద్ధలతో ప్రజలు పాల్గొన్నారు. శుభాకాంక్షలు. ఇక్కడ మా లోకల్ కార్పొరేటర్ సునీత గారి ఆధ్వర్యంలో ఇవాళ ఈ ప్రొసెషన్ తీయడం జరిగింది. దీనికి మన అన్నగారిని ఆహ్వానించారు. ఆయనకి కొంచెం ఇల్లేస్ ఆయన ప్రయత్నం వచ్చాము. ఇక్కడ వేడుకలు కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వాళ్ళు కూడా బాగా జమైపారు. ఇక్కడ ఇప్పుడు అన్ని ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. డివిజన్లో అమ్మవారి జాతర సందర్భంగా శ్రావణ మాసం జరిగే బోనాలు మెట్టిగూడ కార్పొరేటర్ చాలా ఘనంగా ముందున్న భవిష్యత్తు విధంగా కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుంది. దీనికి కూడా ఎంతో సంతోషంగా కనిపిస్తున్నారు, సంతోషంగా కూడా పాల్గొంటున్నారు. దీనికి గాను రామేశ్వర గౌడ్ గారు కూడా ఈరోజు మా మెట్టిగూడ డివిజన్లో 6 బలారం బండ్లు వస్తున్నాయి. మా శ్రావణ మాసంలో తీస్తామన్నట్టు మేము అది వచ్చేసి ఈరోజు నేను బలారం బండి 12 years అవుతుంది తీయబట్టి. నేను గత మహిళా ప్రెసిడెంట్ ఉన్నప్పుడు తీసిన, ఇప్పుడు కూడా తీసిన. కార్పొరేటర్ అయిన భారీ ఎత్తున తీసిన. ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే మా దేవుడు పద్మరావు అన్న వల్లనే ఈరోజు ఇక్కడ ఉన్నా. కాబట్టి అతనే మా నెక్స్ట్ ఎమ్మెల్యే రామేశ్వర్ గౌడ్ సార్ కూడా ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ASN న్యూస్, ప్రతి క్షణం ప్రజల కోసం.